ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మరో 5 రోజుల్లో మకర రాశి వారి జాతకం కొత్త మలుపు తిరగబోతోంది. 14 ఏళ్ల దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే తిరిగి మీ కాళ్ల దగ్గరకు వస్తారు. అయితే మరో 5 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా క్లారిటీగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లిపోదాం. గ్రహస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ద్వాదశ రాశులపై ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ప్రెజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహ పరిస్థితుల్లో మార్పులు అనేవి మకర రాశి వారి జీవితం పైన అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలను వీరు పొందుతారు. మీ యొక్క సొంతింటి నిర్మాణం విషయంలో కావచ్చు, ఇతర సమస్యలు తీర్చడంలో కావచ్చు, ఇలా ఇటువంటి సమస్యలు గత 14 ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టైంలో అన్ని కూడా మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాయి. అదేవిధంగా ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో అదృష్ట సమయం ప్రారంభమైంది. ఎప్పటి నుంచో గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నా సరే ఏదో ఒక ఆటంకం వస్తున్నట్లయితే కనుక ఈ టైంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. గృహప్రవేశ యోగం కూడా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఈ టైంలో మీరు రిలీఫ్ ని పొందుతారు. గతంలో మీరున్న పరిస్థితులను చూసి మీకు ఉద్యోగం రాదు, మీ స్థాయి ఇక ఇంతే అని మిమ్మల్ని హేళన చేసిన వారు ఈ టైంలో మీ విలువేంటో తెలుసుకుని మీ కాళ్లు మొక్కుతారు. అంటే మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్లు మొక్కి శభాష్ అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఈ టైంలో కొత్త వ్యక్తులకు మీరు దగ్గరవుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయంలో అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇకపోతే ఈ టైంలో ఏర్పడిన సంబంధాలు అనేవి జీవితకాలం అనేది ఉంటుంది. అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారుతారు. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు స్నేహితులకు ఎక్కువగా వాల్యూ ఇస్తారు. కాబట్టి స్నేహితులు సహాయం చేయడానికి ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా సరే ఎదుటి వారికి మొహం మీద చెప్పటం వల్ల ఇతరులు వీరి విషయంలో కోపాన్ని చూపిస్తారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. అంటే స్త్రీల పట్ల త్వరగా ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఆ యొక్క చెడ్డ అలవాటును మీరు మరిచిపోయి ఇప్పటి నుంచి మంచిగా ఉంటే గనక రాబోయే కాలంలో మీరు చక్కటి ఫలితాలను చూస్తారు. స్త్రీల విషయంలో గనక మీరు ఇంకా అదే అలవాటును కొనసాగిస్తే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక కొన్ని సందర్భాల్లో అయితే అలవాట్లు మితిమీరటం వల్ల, చెడ్డ అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మీకే మంచిది. ఏ టైంలోనైనా సరే కష్టపడడానికి మీరు ఇష్టపడతారు. ఇదే మీ యొక్క సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. గ్రహ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీరి జీవితంలో చక్కటి మార్పులు జరగటానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే డబ్బులు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా థింక్ చేసి ఆ తర్వాత ఖర్చు పెట్టడం మంచిది. అనవసరంగా దుబారాగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ అంటే సొంత కంట్రోలింగ్ అనేది కలిగి ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు మీరు పొందుతారు. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తిని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. ఊహించని లాభాలను పొందుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయం రావడానికి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. సంతాన రీత్యా మనం చూసుకుంటే ఓర్పును మీరు కలిగి ఉండాలి. ఇక వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఊహించిన దానికి మించిన లాభాలను పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించిన వారైతే
ఖచ్చితంగా ఈ టైంలో బ్యాంక్ లోన్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ టైంలో స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు విలాసాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం మంచిది అనే విషయాన్ని గ్రహించాలి. అనాలోచితంగా ఈ సమయంలో ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో శరీరానికి సంబంధించిన వ్యాధులు అంటే మూత్రపిండానికి సంబంధించిన జబ్బులు మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులు పలకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సమయానికి తినడం, కంటికి నిద్రపోవడం అలవాటు చేసుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా కూడా ఏదో ఒక రోగం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. కాబట్టి ఆ వ్యాధుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఏదో ఒక అనారోగ్య సమస్య లేకపోయినా కూడా అది మాకు ఉంది అని ఇబ్బంది పడేవారు మాత్రం దయచేసి ఆ ఆలోచనని విడిచిపెట్టేయండి. నిశ్చింతగా ఉండండి. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే మీకు పట్టిందల్లా బంగారం అనేట్లుగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక రైతులకు పంట లాభం ఉంటుంది. వ్యవసాయంలో పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. ఈ టైంలో ఈ రాశి వారికి క్రమశిక్షణ లేకపోయినట్లయితే కనుక లేకపోయినట్లు గనక అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించలేకపోతారు. ఎవరికైతే క్రమశిక్షణ లేకపోతే అటువంటి వ్యక్తులు మీరు అనుకున్న విషయాల్లో విజయాన్ని 100% సాధించలేరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు క్రమశిక్షణ పాటించడం అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచైనా ఈ టైంలో ఎక్కువగా శ్రమిస్తారు మీరు. కాబట్టి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. స్నేహితుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు. ఇకపోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ వసూలు అవుతాయి. దాంతో పాటుగా అధిక మొత్తంలో కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న కాంట్రాక్టే కదా అని వదిలివేయకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవటం వల్ల మంచి గుర్తింపుతో పాటుగా ఆర్థిక లాభం కూడా ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించండి. ఇక వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు ఈ టైంలో మంచి లాభాలను పొందుతారు. అదేవిధంగా రాబడి కూడా పెరుగుతుంది. ఇకపోతే మంగళవారం ప్రమాణాలకు అంటే ఎవరైతే మేము అది చేస్తాం ఇది చేస్తామని ప్రమాణాలు చేస్తూ మీ యొక్క వాగ్దానాలు అంటే మెయిన్ గా వచ్చేసి రాజకీయ నాయకులకు సంబంధించి ప్రమాణాలు చేస్తారు. అటువంటి వారు ఖచ్చితంగా మీరు చేసే ప్రమాణాలను మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సి ఉంటుంది. మంగళవారం ప్రమాణాలు చేసేవారు ఖచ్చితంగా వాటిని నెరవేరిస్తే మీకు వచ్చే సంపద రెట్టింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇక పడమర దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల మీకు అనుకున్న విజయాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల విశేషమైన అదృష్టాన్ని మీరు పొందుతారు. మంగళవారం రోజు ప్రారంభించి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చదవటం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు అన్ని తొలగిపోయి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని మీరు పొందుతారు. ఎర్రటి మందర పూలతో ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైన ఐశ్వర్యం మకర రాశి వారికి లభిస్తుంది. జాజి పూలతో మాలను తయారు చేసి శివునికి సమర్పించినట్లయితే మీ యొక్క సొంతిల్లు కొనుక్కోవాలి అని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సొంతింటి యోగం వరిస్తుంది. ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీలైనప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది. గురువారం రోజు శనగలను దానంగా ఇవ్వటం వల్ల గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు గురు కవచం చదువుకోవటం వలన గురు బలం పెరుగుతుంది. దీని వలన ఈ రాశివారు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అనవసరంగా వ్యయమయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయన్నమాట. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళండి. అక్కడ గోవులకు ఉడకబెట్టిన శనగలను తినిపించడం వల్ల ఈ యొక్క మకర రాశి వారు అనుకూలమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ఇక సకల దేవతలు అనుగ్రహంతో అభిష్టాలు అంటే కోరికలు నెరవేరుతాయి. సో చూశారు కదండి, మరో 5 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ టైంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ యొక్క మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా
తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే ఈ యొక్క రాశికి చెందినవారు, మకర రాశికి చెందిన వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ పైన ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.